ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం, ప్రజల మాటే మా నోట. సార్ చెప్పండి సార్, ఏంటి కొత్తగా విద్యార్థులకు సంబంధించి డిఎస్సి ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులకి ఈ క్రీడల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. దాని అర్థం ఏంటి సార్? దేనికోసం ఈ ప్రాధాన్యత ఇస్తున్నారు? మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో క్రీడల్లో ఎవరైతే నైపుణ్యం ఉంటుందో, క్రీడల్లో సర్టిఫికేట్ పొందిన ఉంటారో, నిష్ణాతులై ఉంటారో వాళ్లకు ఎప్పుడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3% రిజర్వేషన్ తీసుకొని రావడం ఉంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో. దానిలో భాగంగానే మొట్టమొదటిగా రేపు నెలలో జరగబోయే డిఎస్సి అనుకోండి, అంటే మొట్టమొదటిగా చెప్తున్నా, దానిలో 3% రిజర్వేషన్ అమలు చేసే విధంగా ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే 421 పోస్టులకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్లకు క్రీడా పరమైన ఉద్యోగ అవకాశం ఏదైతే డిఎస్సిలో అవకాశం పొందేదానికి ముందుంది. అంటే ఇప్పుడు రొటీన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకా, లేకపోతే క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న డిఎస్సిలో క్వాలిఫై అయిన వాళ్ళకా, ఎవరికి ఈ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు? దీంట్లో క్లారిటీ ఒకటే అండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఓకే, 3% డిఎస్సీలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యి ఎవరైతే అన్ని ఎలిజిబిలిటీలు ఉండి ఈ క్రీడా సర్టిఫికెట్లు ఎవరైతే పొంది ఉంటారో, నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అయితేనే అలాగే డిస్టిక్ కాంపిటీషన్స్లో ఎవరికైతే పథకాలు సాధించి సర్టిఫికెట్స్ పొంది ఉంటారో వాళ్ళకి మాత్రమే దీంట్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. వీళ్ళకైతే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండదు. బట్ రెగ్యులర్ ఎగ్జామ్ వాళ్ళకి వీళ్ళకి తేడా, ఓన్లీ ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామ్ ఉండదండి, ఈ సర్టిఫికెట్లు ఎగ్జామ్గా పరిగణలోకి తీసుకుంటాం. ఈ వెయిటేజ్ అనేది వచ్చి వాళ్ళు పొందిన సర్టిఫికేట్స్ ఎన్నైతే ఉంటాయో దాని వెయిటేజ్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానిలో 3% భాగం అంటే 421 పోస్ట్ 16,000 పోస్టులలో మా భాగం 3% అంటే క్రీడలకు సంబంధించి 420 పోస్టులు వస్తాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ డిఎస్సి ఎగ్జామ్స్లో క్రీడాకారుల కోసమే ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి? అంటే ఏదైతే చెప్పామో రాష్ట్రంలో కాకుండా అన్ని రాష్ట్రాల్లో సుమారు 29 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో 1-2% రిజర్వేషన్ ఉందండి. మన రాష్ట్రంలో ఈ ఏదైతే మేము ముందు స్పోర్ట్స్ పాలసీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఆ 2%ను 3% చేస్తాం. గవర్నమెంట్ జాబ్స్లో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడలకు సంబంధించి 62 గేమ్స్ ఉన్నాయి, ఈ శాప్ పరిధిలోకి వస్తాయి. ఈ 62 గేమ్స్లో ఎవరైతే సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ 3% రిజర్వేషన్ ఇస్తామని ప్రీవియస్గా చెప్పడం జరిగింది. దాన్ని ఒక జీవోగా తీసుకొని వచ్చి మొట్టమొదటిగా ఇదే టైంలోనే ఈ డిఎస్సి కూడా రావడము, ఆ డిఎస్సిలోనే ఫస్ట్ ఫేజ్లోనే మాకు 421 పోస్ట్ రావడం చాలా ఆనందదగ్గ విషయం.